సర్వశక్తిగల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 17:1. అబ్రాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడివై ఉండుము అని అతనితో చెప్పెను. దేవుడు అబ్రహాము గారిని విగ్రహారాధన నుండి పిలిచినప్పుడు అతడు దేవునికి లోబడ్డాడు. అది ఒక గొప్ప అడుగు. మనము అబ్రహాము గారి యొక్క స్థానంలో ఉండి ఉంటే చాలా ఉప్పొంగిపోయి, దేవుడు నన్ను పిలిచాడు, నాతో మాట్లాడాడు అనేవారం. అలాంటి తత్వము అబ్రహాము గారిలో మనకు కనబడదు. కానీ దానికి వ్యత్యాసంగా అతడు దేవుని మాటలను తీసుకొని ఇంకా ఇంకా నేర్చుకునేవాడుగా ఉన్నాడాయన. దేవుడు అబ్రహాము గారితో, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్తూ ఉన్నారు. ఆయన పిల్లలు లేనివాడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ, ఆకాశ నక్షత్రాల వలె నీకు సంతానాన్ని ఇస్తాను అన్నారు. ఆ వయసులో తనకు కుమారుడు కలుగుతాడని నమ్మే విశ్వాసమే అబ్రహాము గారికి లేదు. కాబట్టి ఎలియాజరు అను అతని నమ్మకమైన దాసుడే తనకు వారసుడవుతాడనుకున్నాడు. దేవుడు అబ్రహాము గారితో, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు అని చెప్పారు. దేవుని యొక్క వాగ్దానాలు ఎంత ఖచ్చితమైనవో చూడండి. నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు. అబ్రహాము గారి ప్రతిస్పందన ఎలా ఉంది? దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! దేవుని ఎదుట సాష్టాంగపడడం ఒక విగ్రహం ఎదుటో, ఊహించుకున్న ఒక దేవుని ఎదుటో, మూగ దేవత ఎదుటో కాదు. జీవము కలిగినటువంటి దేవుని ఎదుట ఆయన సాగిలపడ్డాడు. ఇప్పుడు ఆయన, అబ్రహామా, నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేస్తాను, నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడివై ఉండు అన్నారు. నీవు యేసుక్రీస్తు వారిని రుచి చూచి తెలుసుకుంటే గనుక ఆ రుచి నిన్ను ఆయనను వెదికేవానిగా చేసి పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. మన సేవలో అద్భుతాలు జరగడం నాకేమీ తృప్తి అనిపించట్లేదు. నేను పరిపూర్ణుడిగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. అది చేశాము, ఇది చేశాము అని తలంచి తృప్తి పడిపోవద్దు. మనము యేసుక్రీస్తు వారి వలె ఉండాలని కోరుకోవాలి. ఒక ఉద్దేశ్యము లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? దేని కొరకు దేవుడు నిన్ను చేశాడు? నీ కొరకు దేవుడు ఎంపిక చేసిందేమిటి? నీ జీవితానికి దేవుని యొక్క శ్రేష్టమైనది నీవు ఎంచుకుంటేనే నీకు శ్రమలుండవు. దేవుడు నీకు సరి అయిన వివేచన, సరి అయినటువంటి ఎంపికలు ఇస్తారు. మన స్వంత చిత్తాన్ని ఎన్నుకోవడం వల్ల ఎంత నష్టపడిపోయాము. పాపం వల్ల స్వేచ్ఛను కోల్పోయాము. పరిపూర్ణ హృదయము కలిగి ఆయనతో నడిచినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.